ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పథకాలను కొనసాగించడంతో పాటుగా రెండింతలు సంక్షేమం అధికంగా ఇస్తామంటూ చంద్రబాబు పవన్ నమ్మబలికారు. ఆ మేరకు ఎల్లో మీడియా కూడా ఊదరగొట్టింది. ఆ హామీలతో టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే తొలి ఏడాది సూపర్ సిక్స్లో ఒక్కటంటే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయలేదు. మిగతా హామీలకు దిక్కే లేదు. ఆ హామీలన్నీ మోసాలుగా మిగిలాయి. సూపర్ సిక్స్ ఇతర పథకాల ద్వారా తొలి ఏడాది లబ్ధిని ప్రజలకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈ లెక్కన చంద్రబాబు మొదటి ఏడాది మోసాల ఖరీదు 81,398 కోట్ల రూపాయలు. సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లేయించుకొని విజయం సాధించిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. అయితే ఏరు దాటే వరకు ఓడమల్లన్న, ఏరు దాటాక బోడిమల్లన్న అనే సామెతను అవపాసన పట్టిన సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే తన నైజాన్ని చాటి చెప్పారు. సూపర్ సిక్స్ సహా సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఎవరైనా ప్రశ్నిస్తే సంపద సృష్టించే రహస్యం చెవిలో చెప్పండి, సంపద సృష్టించాక సంక్షేమం ఇస్తా అంటూ ఎదురు దాడికి దిగుతూ వచ్చారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో ఏడాదిలోనే 1,58,604 కోట్లు అప్పు చేసి రికార్డ్ సృష్టించారు. అయినా సరే ఒక్కటంటే ఒక్క పథకాన్ని అమలు చేయకపోవడం గమనార్హం. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ నిధి, దీపం, ఉచిత బస్సు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పెన్షన్, నిరుద్యోగ భృతి, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా పథకాల కిందే 81,397.83 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. తద్వారా చంద్రబాబును నమ్మి ఓటేయమంటే చంద్రముఖిని మళ్లీ నిద్రలేపడమేనని ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అప్రమత్తం చేస్తూ నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు అక్షర సత్యమని నిరూపితమైందని రాజకీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సూపర్ సిక్స్ పథకాల్లో ఆడబిడ్డ నిధి పథకం ఒకటి. రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన మహిళలు 2.07 కోట్ల మంది ఉన్నారు. ఇందులో 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు 1.8 కోట్ల మంది. వీరికి నెలకు 1,500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయలను ఆడబిడ్డ నిధి కింద ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ మొదటి ఏడాది ఒక్క పైసా ఇవ్వలేదు. అంటే ఆడబిడ్డ నిధి కింద మహిళలకు 32,400 కోట్లు ఎగ్గొట్టారు. దీపం పథకం కింద రాష్ట్రంలో 1,59,20,000 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఏడాదికి 3 సిలిండర్లను ఉచితంగా ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. సిలిండర్ ధర 855 రూపాయలు. ఈ లెక్కన ఏడాదికి 3 సిలిండర్లు ఇవ్వాలంటే 4,083.48 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చి 865 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే 3,218.48 కోట్లు ఎగ్గొట్టారు. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయల వంతున ఏడాదికి 13,112.82 కోట్లు ఇవ్వాలి. కానీ తొలి ఏడాది ఆ మేరకు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఒక్కో రైతుకు ఏడాదికి 20,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయంగా అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వారికి 20,000 రూపాయల చొప్పున ఇవ్వాలంటే ఏటా 10,716.53 కోట్లు అవసరం. కానీ తొలి ఏడాది వాటిని ఇవ్వకుండా ఎగ్గొట్టారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తారని హామీ ఇచ్చారు. కానీ తొలి ఏడాది ఈ హామీని అమలు చేయలేదు. అంటే ఉచిత బస్సు రూపంలో మహిళలకు 3,500 కోట్లు ఎగ్గొట్టారు. 50 ఏళ్లకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకు పెన్షన్ ఇస్తారని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 50 ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. వారికి నెలకు 4,000 రూపాయల చొప్పున ఏడాదికి 9,600 కోట్లు పెన్షన్ రూపంలో ఇవ్వాలి. కానీ తొలి ఏడాది పెన్షన్ ఇవ్వకుండా 9,600 కోట్లు ఎగ్గొట్టారు. తొలి ఏడాది నిరుద్యోగ భృతి జాడే లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులున్నారు. వారికి నెలకు 3,000 రూపాయల చొప్పున ఏడాదికి 7,200 కోట్లు ఎగ్గొట్టారు. రైతులకు బీమా ప్రీమియం చెల్లించకుండా ఎగ్గొట్టారు. దాంతో రైతులకు బీమా పరిహారం 1,385 కోట్లు రాలేదు. మొదటి ఏడాది మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇవ్వకుండా 265 కోట్లు ఎగ్గొట్టారు. సూపర్ సిక్స్ సహా 143 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి ఏడాది సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయకుండా మేనిఫెస్టోను మాయఫెస్టోగా మార్చారు. వైఎస్ జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తామంటూ నమ్మబలికి అంతకంటే రెండింతలు సంక్షేమం ఇస్తానని నమ్మించి ప్రజలను నట్టేట ముంచారు.